వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఈ డిజైన్ చూడండి, ఇలా వేసాను. అంటే ఫస్ట్ అయితే శారీ చూసేయండి. శారీలో అయితే 2 కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి, డబల్ షేడ్ వచ్చింది శారీ. బార్డర్లో అయితే ఇలా గ్రీన్ వచ్చేసి సిల్వర్ వచ్చింది మొత్తం. అయితే టోటల్గా సిల్వర్వి పికాక్స్ వచ్చాయి. కాబట్టి మనం నెక్లో కూడా ఇలా పికాక్స్ ఉన్న డిజైన్ కస్టమర్కి అయితే చెప్పాను. చెప్పానంటే వాళ్ళు ఫస్టే మన షార్ట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. మన షార్ట్స్లలో ఈ డిజైన్ చూసి ఇదే డిజైన్ కావాలి, చాలా బాగుంది, చాలా నచ్చిందంట వాళ్ళు. కాబట్టి కంపల్సరీ ఇదే డిజైన్ వేయండి అని చెప్పేసి అన్నారు. కానీ హ్యాండ్స్కి అయితే ఈ పికాక్స్ వద్దు అని చెప్పేసి అన్నారనమాట. మీరు వీడియో స్కిప్ చేయకండి, నేను హ్యాండ్స్ ఎలా వేసాను అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఈ డిజైన్ చాలా ఎక్కువగా వేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటుండొచ్చు అందరూ. అంటే ప్రతి ఒక్క కస్టమర్ ఏంటంటే ఇదే డిజైన్ నచ్చుతున్నారండి. వాళ్ళకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, అలాగే డిజైన్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మనకు నెక్ దగ్గర పైపింగ్ లైన్ వస్తుంది, అలాగే ముడికుట్టు వచ్చేస్తుంది, చిన్న ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్, ఏ ఒక్కటి కానీ లీవ్స్ కానీ దీంట్లో ఏదైనా అసలు ఫినిషింగ్ లేదు అని చెప్పడానికి రాదనమాట. ప్రతి ఒక్కటి ఫినిషింగ్ ఉందండి. కొన్ని డిజైన్స్లలో లీవ్స్ సరిగ్గా రావు, ఇంకా అవుట్లైన్ సరిగ్గా ఉండదు, అలా ఉండదన్నమాట. ఈ డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో ఈ డిజైన్ అనేది చాలా వేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇదే నచ్చుతుందండి. కలర్ కాంబినేషన్ కూడా దేనికి అదే, అంటే ఒక దాన్ని మించిన ఇంకొక లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మీకు సెల్ఫ్గా కనిపిస్తుంది, కొంచెం గ్రీన్ పైన ఇది రామ గ్రీన్ కూడా కాదు, కొంచెం డార్క్ బ్లూ, లైట్ బ్లూ, లైట్ అంటే స్కై బ్లూ కూడా కాదండి, కొంచెం డిఫరెంట్ గ్రీన్ అనమాట. ఈ 2 కలర్స్ అనేది మనకు శారీలో రావడం వల్ల అదే కలర్ కాంబినేషన్ ఇచ్చాం కదా, శారీకి పర్ఫెక్ట్గా ఉంది డిజైన్ అయితే. శారీ వేసుకున్నప్పుడు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత శారీ కట్టుకున్నప్పుడు లుక్ అయితే అసలు ఆసమ్ వస్తుందండి ఈ డిజైన్ తోటి. మనకు ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చేసింది మనకు. ఇది క్రాస్ అయితే వేసాను నేను, మీ ఇష్టం అండి. క్రాస్ అంటే క్రాస్ వేస్తాను, అలాగే నార్మల్గా అంటే సాదా కటింగ్ కావాలి అన్నప్పుడు అలా కూడా వేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ చూసేద్దాము. హ్యాండ్స్ చూడండి, వీళ్ళు చెప్పాను కదా, హ్యాండ్స్కి ఏంటంటే పికాక్స్ వద్దు, మాకు ఓన్లీ ఫ్లవర్స్ కావాలి. వీళ్ళు ఎప్పుడు షార్ట్ హ్యాండ్సే వేస్తారంట, ఎల్బో హ్యాండ్స్ అయితే వేయరని చెప్పారు. కాబట్టి షార్ట్ హ్యాండ్లోనే ఇలా ఫ్లవర్స్ అనేటివి, చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా నేను 2 కలర్స్ ఇచ్చేసాను చూడండి. మనకు బార్డర్లో కూడా ఇక్కడ ఒక కలర్ ఇచ్చాను, ఇక్కడ ఒకటి, ఇవి 2 సేమ్ ఇచ్చి మధ్యలో ఒక కలర్ అనమాట. బూటీస్ ఇలా వేయడానికి కొంచెం టైం అయితే చాలా ఎక్కువ పడుతుందండి. కానీ కస్టమర్కి ఫుల్ హ్యాపీగా ఇవ్వాలి కదా, ఎప్పుడైనా సరే కొంచెం వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్కి ఏంటంటే వాళ్ళకు నచ్చే విధంగా వేస్తేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావడానికైతే యూజ్ అవుతుంది కదా. ఓకేనా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే సిల్వర్ మాకు ఇక్కడనే ఎడ్జ్లోనే కావాలంటే ఇలా ఉండి లేనట్టుగా, ఇప్పుడు నేను ఈ లీఫ్కి ఇక్కడ ఎడ్జ్లో పెట్టాను కదా, ఇంతకుముందు ఒక డిజైన్కి కూడా అలా వేశాను. కాబట్టి అది స్క్రీన్ షాట్ చేసి, అంటే మన షార్ట్స్ అనేది స్క్రీన్ షాట్ చేసి ఆ పిక్ పెట్టి సేమ్ నాకు అలాగే కావాలి అని చెప్పి అన్నారు. కాబట్టి నేను సిల్వర్ అనేది ఇక్కడ తక్కువ ఇచ్చాను. మనం ఇక్కడ పైపింగ్ లైన్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ముడికుట్టి ఇచ్చాను కదా, కాబట్టి ఇది అనేది శారీ కలర్ ఇచ్చేసాను. చాలా నీట్గా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. అయితే ఇక్కడ నేను ఇంకొకటి ఏం ట్రై చేశానంటే, ఈ బార్డర్ వేసిన తర్వాత నేను ఈ బూటీస్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బూటీ వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ బూటీస్ వేస్తే ఈ డిజైన్ అనేది మనకు డల్ అయిపోతుంది, ఎందుకంటే బార్డర్ హైలైట్ అవ్వాలి. అయితే బూటీస్, ఇక్కడ ఈ బూటీస్ అనేది అవుట్లైన్ వచ్చేస్తుంది కదా, ఇది ఎక్కువ అయిపోతుంది, ఇది తక్కువ అయిపోతుంది. అది మళ్ళీ నాకు నచ్చలేదు. ఒక్క బూటీనే వేశాను, కాకపోతే నాకు నచ్చలేదు, సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ఇది ఒకటి అలాగే వదిలిపెట్టేశాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అది కిందికి మనకు వెళ్ళిపోతుంది. మనం పళ్ళు సైడ్ అంటే కొంగు వేసుకుంటాం కదా, ఆ సైడ్కి ఈ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను అది మళ్ళీ విప్పలేదండి. విప్పేస్తే అక్కడ మనకు అన్ని స్టిచెస్ ఉంటాయి. కొన్ని స్టిచెస్ ఏంటంటే అస్సలు ఓపెన్ అవ్వదన్నమాట. ఇప్పుడు స్టిచెస్ చూడండి, ఇది చాలా
దగ్గరికి ఉంది, అసలు ఇప్పడానికి కూడా రాదు. కాబట్టి విప్పి బ్లౌజ్ ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి నేనైతే అసలు ఇప్పలేదు, అలాగే వదిలిపెట్టేశాను. డిజైన్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందని, చాలా బాగుంది. కాబట్టి నా దగ్గర ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు. ఓకేనా, మీ అందరికీ ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. ఈ డిజైన్ ఎన్నిసార్లు వేసినా సరే అండి, ఒక దాని మించిన ఇంకొకటి కలర్ అనేది హైలైట్ అవుతూనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.